ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయాలి పూర్తిగా బీసీలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఢిల్లీలో ధర్నా చేస్తుంది. దీని విషయంలో మీరు స్పష్టంగా ఏం చెప్తారు? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు సప్లా నిధులు ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కుర్చీలు ఏవైనా 42% ఖచ్చితంగా బీసీలకు కూర్చోబెడతామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ శాసనసభలో బిల్లు పెడుతున్నటువంటి సందర్భంలో ముస్లింలను చేర్చింది. ఆ రోజు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అడిగినాం, ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, కానీ ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ కావాలా, 42% కేవలం బీసీలకు మాత్రమే రావాలా, ప్రభుత్వం నుంచి మేము ఆశించిన సమాధానం వస్తుంది. ప్రభుత్వం నుంచి సమాధానం రానటువంటి సందర్భంలో స్పీకర్కు లిఖితపూర్వకంగా ఇచ్చినాం. ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ను కల్పించేటటువంటి దానికి మాత్రమే మేము మద్దతు ఇస్తామని చెప్పినాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల సప్లా నిధులు ఇస్తామన్నారు కదా, 2 బడ్జెట్లు అయిపోయినాయి, నయా పైసా కూడా సప్లా నిధులు రాలేదు. దీంట్లో ఏ చట్టాలు మీకు అడ్డం వచ్చినాయి, ఏ ఆర్టికల్ మీకు అడ్డం వచ్చినాయి, ఏ షెడ్యూల్ మీకు అడ్డం వచ్చినాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో 42% మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా, అంతేందుకు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో ఎందరికి ఇచ్చినా మీరు జవాబు చెప్పాలా. రాష్ట్ర ప్రభుత్వం మీ చేతులు ఉన్నటువంటి వాటివేమో మీకు ఉన్నటువంటి అధికారంలో ఉపయోగించి న్యాయం చేసే అవకాశం ఉన్న దాంట్లో మాత్రం ఎక్కడ కూడా నయా పైసా సాయం చేయం. కానీ కానటువంటి దాన్ని ఆశల పల్లకిలో రేకెత్తించి మళ్ళీ ఒక రాజకీయ పార్టీని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు బీసీలంతా కూడా గమనించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నైజాన్ని మార్చుకోవాలా. ముస్లింలు లేనటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రావాలి. వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చేసినటువంటి హామీలు ఏమైనాయి, ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు, తప్పకుండా రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారు. పొన్నం ప్రభాకర్ గారు ఇటీవలనే ఒక స్టేట్మెంట్ చేశారు, మైనార్టీల పేరుతోటి 10% రిజర్వేషన్ పేరుతోటి బీజేపీ మోసం చేస్తుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ కావాలని బీసీలకు మేము కోరుకోవడం తప్ప ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు ఎందుకు దాంట్లో ముస్లింలను చూపిస్తారు? ఈరోజు ఈడబ్ల్యూఎస్లో వాళ్ళు రిజర్వేషన్లు పొందుతున్నారు, ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తారు, బీసీలలో రిజర్వేషన్లను వాళ్ళకి ఇస్తారంటే బీసీ సమాజం ఏమైపోవాలి? ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళకి ఇప్పిస్తామనంటే మేమెందుకు కోరుకోవాలి? అందుకే ఆ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ముస్లింలు లేనటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలి. రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలు కూడా ఈరోజు చేసిన ధర్నాకి మద్దతు తెలుపుతున్నాయి. దీని సంస్థ 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సిందే. దాన్ని భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. కానీ రాజ్యాంగం వ్యతిరేకించేటటువంటి మతపరమైనటువంటి అంశాన్ని జోడించినందువల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎత్తి చూపుతున్నది. ఇది రాబోయే రోజుల్లో ఉన్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి పూర్తిగా బీజేపీ మద్దతు ఇస్తుంది, 42% రిజర్వేషన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ స్టాలిన్తో శివాజీ, NHTV, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.